తిన్నడు ఈ పేరు వినగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది విష్ణు మంచు నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప మూవీలోని ఫేమస్ డైలాగ్ కదా. అయితే హీరో విష్ణు మంచు నటిస్తున్న ఈ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్లో కూడా విష్ణు ఈ కథ గురించి అందరికీ చెప్పారు. ఆ కథ ఏంటో ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ పరమశివుడి ప్రియభక్తుడు కన్నప్ప అసలు పేరే తిన్నడు. మనలో ఈ విషయం చాలా మందికి తెలియదు. అవును, మీరు విన్నది నిజమే. తిన్నడి తల్లిదండ్రులు తండై నాథనాథ దంపతులు. తిన్నడు బోయ కుటుంబంలో జన్మించాడు. బోయ కుటుంబంలో జన్మించిన తిన్నడు యథావిధిగా ప్రతిరోజు వేటకు వెళ్లేవాడు. అలా ఒకరోజు వేటకు వెళ్లి వస్తూ ఆ అడవిలో ఒక చెట్టు కింద మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు పడుకున్న తిన్నడి కళ్ళలోకి ఆ పరమశివుడు వచ్చి ప్రత్యక్షమై అక్కడికి కొద్ది దూరంలో ఉన్న ఒక గుడి దారి చూపించి వెళ్ళమంటాడు. వెంటనే నిద్ర లేవగానే తిన్నడి కళ్ళ ముందు ఒక దుప్పి కనిపిస్తుంది. తిన్నడు దాన్ని వేటాడుతూ వెళ్లి మొగలేరు అనే ప్రదేశానికి చేరుకుంటాడు. అక్కడ సరిగ్గా తనకు కలలో కనిపించిన శివలింగం దర్శనమిస్తుంది. అది చూసిన తిన్నడు వెంటనే మురిసిపోయి, అయ్యా శివయ్య, నీకు నా మీద ప్రేమ ఉంటే మా ఇంటికి రా అని పిలుస్తాడు. కాని ఆ మహాశివుడు రాకపోవడంతో తిన్నడు ఇక ఇల్లు వాకిలి మరిచి అక్కడే ఉండిపోతాడు. ఇక ప్రతిరోజు పొద్దస్తమానం శివుని సేవలోనే కాలం గడుపుతూ ఉంటాడు. ఉదయం లేస్తూనే శివలింగం ఉన్న ప్రదేశాన్ని ఊడ్చి శుభ్రం చేస్తాడు. తన నోటితో నీళ్లు తెచ్చి శివలింగానికి అభిషేకం చేస్తుంటాడు. చేతుల్లో పట్టినన్ని బిల్వపత్రాలు తెచ్చి శివలింగాన్ని అలంకరిస్తాడు. వేటకి వెళ్లి వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా ఆ దేవదేవుడికి సమర్పిస్తూ ఉంటాడు. ఇదంతా గమనిస్తున్న అదే ఊరిలో ఉంటున్న శివగోచార అనే భక్తుడికి తిన్నడి తీరుతెన్ను అసలు నచ్చేవి కావు. తిన్నడు ప్రతిరోజు నోటితో నీళ్లు తెచ్చి శివలింగం మీద పోయడం, జంతువుల మాంసాహారం నైవేద్యంగా ఆ దేవుడికి పెట్టడం అంతా జుగుప్స కలిగించింది. అప్పుడు ఇక చూడలేక, మహాశివ, ఈ విపరీతాన్ని నేను చూడలేకపోతున్నాను తండ్రి. పాప పంకిలమైన ఇలాంటి పనులు చేయడమే కాదు, చూడటము ఘోరమే కదా ప్రభు. ఇలా చూడటం కంటే చనిపోవడం మేలు అని బాగా ఏడుస్తూ తలను అక్కడ ఉన్న శివలింగానికి కొట్టుకుని చనిపోవడానికి ప్రయత్నిస్తాడు. వెంటనే ఆ మహాశివుడు శివగోచార ముందు ప్రత్యక్షమై మహాశివుడు చిరునవ్వు నవ్వి, ఆగు భక్త, తొందరపడకు, ఇక్కడే దాక్కుని తర్వాత ఏం జరగబోతోందో చూడు అని శివగోచరతో అంటాడు. శివగోచారుడు కూడా ఆ మహాశివుడు చెప్పినట్లే శివలింగం చాటుగా వెళ్లి నిలబడి చూస్తుంటాడు. అప్పుడే నోటితో నీళ్లు తెచ్చిన తిన్నడు ఎప్పట్లాగే శివలింగానికి అభిషేకం చేశాడు. బిల్వపత్రాలతో అలంకరించి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ చేశాడు. అయితే శివుడు తనకు పెట్టిన నైవేద్యాన్ని ఆరగించలేదు. ఎందుకిలా జరిగింది? శివుడు తనను తిరస్కరిస్తున్నాడా అనుకుని ఒక్కసారి ఆ శివలింగం వైపు బాధగా చూశాడు తిన్నడు. తీరా చూస్తే శివుడి కంటిలోంచి కన్నీరు కారుతూ ఉంటుంది. అది చూసిన తిన్నడు ఆ రుద్రుని కళ్ళలో నుండి కన్నీరు కారడం భరించలేకపోతాడు. పరుగున తిన్నడు పరిగెత్తుకుంటూ అడవిలోకి వెళ్లి ఔషధ మొక్కల ఆకులు తెచ్చి రాతి మీద నూరి దానితో ఆ శివుడి కంటికి కట్టుకడతాడు. తీరా చూస్తే ఇంకో పక్క శివుడి రెండో కంటి నుండి రక్తం కారుతూ ఉంటుంది. ఇక తిన్నడు సహించలేకపోతాడు. వెంటనే తన అమ్ముల పొదలో ఉన్న బాణం తీసి ఆ బాణంతో తన కన్ను తొలగించి మహాశివునికి అమరుస్తాడు. కాని అప్పుడు మళ్లీ మొదటి కంటిలోంచి రక్తం కారడం మొదలవుతుంది. తిన్నడు మరింత దుఃఖిస్తూ, శివా, విచారించకు, నా రెండో కన్ను కూడా తీసి నీకు పెడతాను అంటూ శివుడికి రక్తం కారుతున్న కంటిని గుర్తించేందుకు తన కాలిని ఆ కన్ను దగ్గర పెట్టి రెండో కంటిని పెకిలించి తీసి శివునికి అమర్చబోతాడు. ఇదంతా శివలింగం వెనుక నుంచి చూసిన శివగోచారి ఆశ్చర్యానికి అంతులేకపోయింది. వెంటనే తిన్నడి అపరిమిత భక్తి ప్రపత్తులకు శివుడు ప్రత్యక్షమయ్యాడు. తిన్నడు మరో కన్ను పెకిలించకుండా ఆపి, భక్త, నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను. కన్ను అప్పగించిన నువ్వు ఇక నుండి భక్త కన్నప్పగా పిలువబడతావు. నువ్వు చరిత్రలో సిసలైన నా భక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోతావు అంటూ శివసాయుజ్యాన్ని ప్రసాదించాడు. అలా తిన్నడు కాస్త సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో భక్త కన్నప్పగా మారాడు. విష్ణు మంచు నటిస్తున్న ఈ చిత్రం వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా ఇప్పటి వరకు వచ్చిన భక్తిరస చిత్రాల కంటే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ కొట్టాలని తెలుగు సినీ అభిమానులు కోరుకుంటున్నారు.